అపోస్తల కార్యములు 12వ అధ్యాయము మొదటి 10 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన ఏరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవలెనని ఉద్దేశించి అతనికి కావలియుండుటకు 4 చతుష్టాయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురును చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనిచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి యొక్క వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. మరి శ్రమలలో, కష్టాలలో, బాధల్లో, ముఖ్యంగా మన జీవితంలో తుఫాన్లు ఎదురైనప్పుడు తుఫాన్లలో మన వైఖరి ఏ విధంగా ఉండాలి, అది చాలా ప్రాముఖ్యం. కష్టాలు రాని వాళ్ళు ఎవరు ఉండరు, తుఫాన్లు రాని వాళ్ళు ఎవరు ఉండరు. కష్టాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, శ్రమలు వస్తాయి. మరి కొన్ని తుఫాన్లు ఎందుకు వస్తాయి అంటే మనము చేసిన పొరపాట్లను బట్టి కూడా తుఫాన్లు వస్తాయి. మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు, మరి తొందరపాటు నిర్ణయాలు, మరి ఆ తర్వాత సోమర్తనాన్ని బట్టి, పాపాన్ని బట్టి కొన్ని తుఫాన్లు మన జీవితంలో వస్తాయి. మరికొన్ని తుఫాన్లు ఎందుకు వస్తాయంటే సాతానుని బట్టి వస్తాయి. ఇంకా కొన్ని తుఫాన్లు దేవుని బట్టి వస్తాయి. సాతాను ద్వారా వచ్చే తుఫాన్లు నిన్ను నాశనం చేయాలని వస్తాయి. దేవుని ద్వారా వచ్చే తుఫాన్లు నువ్వు విశ్వాసంలో బలపడాలని దేవుడు మనకు తుఫాన్లు పంపిస్తూ ఉంటాడు. మరి అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో పేతురును చెరసాలలో వేసినారు. ఇంకా పేతురు చనిపోలేదు. దానికి ముందుగా ఇంకొక అపోస్తలుడు ఉన్నాడు. ఆయన పేరేమంటే యాకోబు. కాబట్టి మొదటి వచనంలోనే రాయబడింది, హేరోదు అనేటువంటి రాజు యాకోబును పేతురుని ఇద్దరిని పట్టుకున్నాడు. యాకోబుని ఏం చేసినారు, ఖడ్గంతో ఆయన తల నరికేసినాడు అనమాట. ఎవడు వీడు అంటే హేరోదు రాజు. ఈ హేరోదు రాజుకు వీళ్ళకు శత్రుత్వం ఏమి లేదు. యాకోబు పైన శత్రుత్వం లేదు, పేతురు పైన కూడా శత్రుత్వము లేదు. కానీ ఎందుకు చంపినాడు అంటే అక్కడ మెజారిటీ యూదులు ఉన్నారు. ఆ యూదులను సంతోషపరచడానికి. ఎందుకంటే యూదులంతా కూడా కలవరం చెంది ఉన్నారు. చాలామంది యూదులు క్రైస్తవులుగా మారిపోతున్నారు. కాబట్టి మన మతాన్ని మనము కాపాడుకోవాలి. వీళ్ళేమో యేసుప్రభు గురించి చెప్తున్నారు, ఎంతోమంది క్రైస్తవులుగా మారిపోతున్నారని. వాళ్ళకు వచ్చిన బాధ అంతా ఏమంటే మన మతం నుండి వాళ్ళ మతంలోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏ విధం చేతనైనా దీన్ని మనం ఆపాలని అనేక ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ఒకరిని చంపినంత మాత్రాన క్రైస్తవ్యము మాత్రం ఎప్పుడూ ఆగిపోయేది కాదు. చరిత్ర అంతా మనం చూస్తూనే ఉన్నాం. ఎంతగా క్రైస్తవులను హింసిస్తూ ఉంటే అంతగా క్రైస్తవ్యము పెరుగుతూనే ఉన్నది. ఒక గోధుమ గింజ భూమిలో చస్తే కానీ అది ఫలించదు. ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేశారు. కాబట్టి ప్రియులారా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా మరి క్రైస్తవ్యము మాత్రం ఆగిపోయేది
కాదు. ఈ సత్యాన్ని వాళ్ళు గ్రహించగలిగితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఈ హేరోదు రాజు మరి మొట్టమొదటిగా యాకోబును ఖడ్గంతో చంపించాడు. ఆ తర్వాత పేతురును పట్టుకున్నారు, పేతురును చెరసాలలో వేశారు. మరి ఎంతమందిని కాపురా పెట్టారో తెలుసా అండి పేతురు కొరకు? 4వ వచనం ఒకసారి చూడండి, 12వ అధ్యాయం. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతనిని తేవలెనని ఉద్దేశించి అతనికి కావలియుండుటకు 4 చతుష్టాయముల సైనికులకు అతనిని అప్పగించాను. 4 చతుష్టాయం అంటే మొత్తం 16 మంది సైనికులు అన్నమాట. 16 మంది సైనికులను పేతురు కొరకు పెట్టారు. తర్వాత పేతురును గొలుసులతో బంధించారు. ఏం చేశాడు ఈయన నేరము తెలుసా అండి? దొంగతనం చేశాడా? హత్యలు చేశాడా? మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా పనిచేశాడా? కాదు. ఆయన ఏ నేరము చేయలేదు. చట్ట ప్రకారం ఆయన చేసిందల్లా కూడా యేసు ప్రభు గురించి చెప్పినాడు అన్నమాట. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? నా నిమిత్తము మీరు నిందించబడతారు, మీకు కూడా శ్రమలు వస్తాయి. సత్యాన్ని బోధించేటప్పుడు శ్రమలు తప్పనిసరిగా వస్తాయి. దానికి మనము భయపడవలసిన అవసరము లేదు. ఆ విధంగా పేతురు ఒక గదిలో వేసినారు. పేతురు యువతల వైపు ఒకరు, యువతల 2 సైనికులు పెట్టినారు అనమాట. యేసుప్రభు సెలవులో ఉన్నప్పుడు 2 దొంగల్లాగా, వీళ్ళేమో 2 సైనికులు, ఇటువైపు ఒకడు ఇటువైపు ఒకడు. అయితే వెంటనే చంపలేదు పేతురు. కారణం ఏంటి? పస్కా పండుగ వచ్చింది. ఈ పస్కా పండుగ అయిపోయినాక ఇక పేతురును అందరి ముందర తీసుకొచ్చి ఆ తల నరికేయాలని హేరోదు అనుకున్నాడు. అయితే మరుసటి దినము పేతురును చంపాలి. పేతురు ఏం చేస్తున్నాడు? హాయిగా నిద్రపోతున్నాడు. ఉందండి బైబిల్లో మాట. ఆయన మంచిగా నిద్రపోతున్నాడు, గురకబెడుతున్నాడు అనమాట పేతురు. చూడండి ఆ వచనం ఎక్కడుందో చదువుదాం. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఘాలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. హల్లెలూయా. పేతురు నిద్రపోతున్నాడు. మరుసటి దినము చనిపోతాడు. ఎవరైనా నిద్రపోతారండి అట్లా? ఎవరు నిద్రపోతారు? రేపు చచ్చిపోతారని తెలిసినా కూడా నిద్రపోతున్నారు. ఎవరు నిద్రపోతారు అట్లా? నిరీక్షణ కలిగిన వారు. నేను ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాను. బిలిగ్రామ్ గారు అంటే తెలుసా మీకు? చాలా గొప్ప సువార్థికుడు అన్నమాట. ఆయన భార్య చనిపోకముందు భార్యతో అన్నాడంట గుడ్ నైట్ అని అన్నాడంట. ఏమన్నాడు? గుడ్ నైట్. తర్వాత ఎవరో అడిగినారంట, ఎందుకంటే మీరు గుడ్ నైట్ అన్నారంటే, ఇప్పుడు ఆమె ఒక పెద్ద నిద్రకు పోతున్నది, నేను పరలోకంలో ఆమెకు మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్తాను అని అన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చినాడు కదండి. చావు అనేది ఎవరిని వదిలిపెట్టదు, ఏదో ఒక రోజు వస్తుంది. కానీ నువ్వు చనిపోకముందు నిరీక్షణతో చనిపోతున్నావా లేదా అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి పేతురు హాయిగా నిద్రపోతున్నాడు. కొంతమంది బస్సు ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, నిద్రపోరు. ఎందుకో తెలుసా? ఆ బస్సు ఎక్కడ పడిపోతుందో అని భయం. కొంతమంది రైల్లో ప్రయాణం చేస్తారు, రాత్రంతా నిద్రపోరు అనమాట, ఎక్కడ రైలు పడిపోతుందని భయం. ఇప్పుడు ఏరోప్లేన్లో పోయే వాళ్ళు ఎవరు నిద్రపోవడం లేదంటే, ఎందుకు నిద్రపోవడం లేదు? మొన్ననే ఒక ఏరోప్లేను పడిపోయి, వాటికి కూడా సీజన్ ఉంటుంది అన్నమాట, ధనాధన కొన్ని పడిపోతూనే ఉంటాయి. అందరికీ భయం, నేను చచ్చిపోతానేమో అని. ఒక్కొక్క స్టోరీ వింటూ ఉంటే ఆ ఏరోప్లేన్లో చచ్చిపోయిన వాళ్ళు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. కానీ నిరీక్షణ ఉన్నవాళ్ళు బాధపడవలసిన అవసరము లేదు. మన ప్రభావతి సిస్టర్ చూడండి, నేను హాస్పిటల్కి పోయినప్పుడు నన్ను చూసి నవ్వింది. ఇక ప్రభు పిలిస్తే నేను ప్రభు దగ్గరికి పోతానని ధైర్యంగా సిద్ధపడి వెళ్ళింది. అబ్బా, మన సంఘంలో అందరూ అట్లా ఉంటే ఎంత బాగుంటుంది కదా. నిరీక్షణ
తర్వాత తుఫాన్లలో నిద్రపోయినాడు ఈయన. భయంకరమైన తుఫాన్ అది. మరి బైబిల్లో ఇంకా ఎవరు నిద్రపోయినారు తుఫాన్లో? యేసు ప్రభు నిద్రపోయినాడు. యోనా కూడా నిద్రపోయినాడు, తుఫాన్లో నిద్రపోయినాడు. యేసు ప్రభు నిద్రపోయినాడు. కాబట్టి మన జీవితంలో కూడా తుఫాన్లు వస్తాయి. నిద్రపోవడం మనము నేర్చుకోవాలి. నిద్రపోవడం అంటే ఏ చింత లేకుండా, ఏ బాధ లేకుండా అంతా దేవుని పైన ఆధారపడాలి. యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. ఏమి జరిగినా నా మేలు కొరకే జరుగుతుంది అని అంటే ఇంకా చింతలు ఎందుకు ఉంటాయి? చింతలు ఉండవు, బాధలు కూడా ఉండవు. కాబట్టి మరి ఆదాము కూడా నిద్రపోయినాడు. ఆదాము నిద్రపోయినప్పుడు దేవుడు ఏం చేసినాడు? ఆపరేషన్ చేసి పక్కలో నుండి ఒక ఎముకను తీసి అవ్వను తయారు చేశాడు. ఒకవేళ ఆదామే నిద్రపోలేదనుకోండి, ఏం జరుగుతుంది? ఈ మధ్యలో ఆపరేషన్లు చేస్తున్నారు, మనం టీవీలో చూడవచ్చు అంట. ఎక్కడైతే ఆపరేషన్ చేస్తున్నారో అక్కడ మాత్రమే అనెస్థీషియా ఇస్తారు, అక్కడ నొప్పి ఉండదు, టీవీలో చూడవచ్చు. కానీ ఆ రోజు ఆదాము నిద్రపోతున్నాడు. మరి ఎందుకు దేవుడు మామూలు నిద్ర కాదంట, అది గాఢ నిద్ర కలుగజేసినాడు. ఒకవేళ ఆదాము మేల్కొని ఉంటే ఏమవుతుంది? అవ్వను చేసేటప్పుడు ఈయన కోరికలు ఎక్కువైపోతాయి అన్నమాట కదా. ప్రభువా కొంచెం ముక్కు నడ్డి ముక్కులాగా ఉన్నది, కొంచెం మంచిగా ముక్కు పెట్టు ప్రభువా, లేకపోతే జుట్టు మంచిగా ఉండేటట్లు చూడు ప్రభు అని రకరకాల కోరికలు కోరుకుంటాడు అనమాట. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నువ్వు పూర్తిగా నిద్రపోనాయన, నీకు ఎటువంటి భార్య కావాలో నాకు తెలుసు. సో వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా, ఎవరైతే వివాహాలు కొరకు చేసుకుంటున్నారో వాళ్ళు కూడా నిద్రపోవడం నేర్చుకోవాలి. నీ సాటి అయిన సహాయం ఏదో దేవుడు నీకు బయలుపరుస్తాడు కదండి. సో ఆ విధంగా బైబిల్లో కొంతమంది నిద్రపోయిన వాళ్ళను మనము చూస్తున్నాం. ఇక్కడ పేతురు నిద్రపోయినాడు. సంఘం ఏం చేస్తున్నదంట? 5వ వచనంలో అత్యాసక్తితో ప్రార్థన చేస్తాం. ఇదే ప్రార్థన ఒకవేళ యాకోబు చనిపోక ముందే చేసింటే యాకోబును కూడా దేవుడు తప్పించిండేవాడు. హలో, ఇదే ప్రార్థన యాకోబు కూడా చంపేసినారు కదా. యాకోబును చంపకముందే ఇదే ప్రార్థన చేసింటే దేవుడు యాకోబును కూడా తప్పించిండేవాడు. ఏంటి దాని అర్థం చెప్పండి? అర్థమైందా మీకు? ప్రార్థన ఎంత శక్తివంతమైనది. అందుకే పౌలు 2వ కొరింథీ 1వ అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, మీరు ప్రార్థన చేస్తుండగా ఆ గొప్ప మరణము నుండి దేవుడు నన్ను రక్షించినాడు. ఈరోజు అనేక మంది పాస్టర్లు యేసు ప్రభు కొరకై చనిపోతున్నారు, కానీ మనమేమో హాయిగా ఇంట్లో వండుకుంటున్నాం. నిజంగా ఎంతమంది శ్రమలలో, హింసలలో ఉన్న పాస్టర్ల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా శుక్రవారం లేకపోతే శనివారం సంఘ ప్రార్థనలో పాల్గొని అందరం కలిసి ప్రార్థన చేస్తే, మత్తయి సువార్తలో ఏం రాయబడింది తెలుసా? 2 భూమిపైన ఏకీభవిస్తే పరలోకమందు నేను దానిని ఇద్దరే. కానీ 2 కాకుండా ఎక్కువ మంది కలిసి ప్రార్థన చేస్తే ఎంత అద్భుతాలు జరుగుతాయి. పోయిన ఆదివారమే అనుకుంటాను, మనం ఇరాన్ కొరకు, ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేశాం, యుద్ధం ఆగిపోవాలని. వెంటనే దేవుని దయ వలన యుద్ధము ఆగిపోయింది, లేకపోతే 3వ ప్రపంచ యుద్ధము వచ్చింది. కాబట్టి ప్రార్థన అంతా శక్తి కలిగింది. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, మొత్తము ప్రపంచమును దేవుడు తన చేతిలో ఉంచినాడంట. మొత్తం ప్రపంచం ఆ చెయ్యిని తిప్పగలిగిన శక్తి దేవుడు ప్రార్థనకు ఇచ్చాడంట. సో దయచేసి గమనించండి, సంఘంగా మనం కూడా రాబో దినాలలో అందరం కూడుకొని సమాజం కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు, ప్రభుత్వాల కొరకు, దేశమంతా పాడైపోయింది. ఎవరిని బట్టి పాడైపోయిందంటే రాజకీయ నాయకులను బట్టి. ఒకవైపు కోట్లు డబ్బులు సంపాదిస్తున్నారు, మరొక వైపు ఇతరుల మీద పగ తీర్చుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా లంచగొండితనమున. అవన్నీ పోవాలంటే మనం దేవుని సన్నిధిలో భారంగా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవదూత వచ్చి పేతురును లేపుతాడు. పేతురు మంచి నిద్రలో ఉన్నాడు కదా, సో పేతురును లేపుతాడు. కొంతమంది మనం నిద్రలో ఉన్నప్పుడు లేపితే కోపం వస్తుంది.
ఎందుకంటే చాలాసేపు నిద్రపోవాలని మనకు ఆశ ఉంటుంది కదండి. ముసలి వాళ్ళకి ఇంకెక్కువ ఆశ ఉంటుంది, అంటే ఎక్కువ నిద్రపోవాలని. సోమరపోతాలకు కూడా ఎక్కువ ఆశ ఉంటుంది. మంచి నిద్రలో ఉన్నాడు పేతురు. అప్పుడు దేవదూత వచ్చి తట్టి, నాయన లెయ్యి, మరి దేవుడు నన్ను పంపించినాడు, మనం త్వరగా ఇక్కడి నుండి వెళ్ళాలి అని పేతురుతో ఏమన్నాడు తెలుసా దూత? నీ పై వస్త్రం వేసుకో, నీ చెప్పులు తొడకు. చదవమ్మా ఆ మాట. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగూ చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. చూసారు, ఇక్కడ గమనించండి. పేతురు ఒకవేళ ఆ చెప్పులు మర్చిపోతాడేమో. దేవుడు దూతతో అంటున్నాడు, నువ్వు పేతురును లేపేటప్పుడు ఆ చెప్పులు కూడా వేసుకోమని చెప్పు. ఎంత గొప్ప దేవుడు కదండి. చెప్పుల గురించి కూడా దేవుడు చింతిస్తున్నాడు. అదే భక్సింగ్ గారు అంటాడు, చెప్పుల గురించి కూడా, మన చెప్పుల గురించి. ఎంత నమ్మకమైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆయన సెలవు లేకుండా మన తల వెంట్రుకలో ఒక్కటి కూడా రాదు. నేను మీ గురించి చింతిస్తున్నాను కాబట్టి మీ చింత యావత్తు నా మీద వేయండి. కొంతమంది ఎట్లున్నారంటే రైలు ఎక్కి పెద్ద మూట తల మీద పెట్టుకున్నట్లుగా ఉంటుంది అన్నమాట. ఆ రైలు వాళ్ళను మోస్తుంది, ఆ మూటను కూడా మోస్తుంది. కానీ వీళ్ళేం చేసినారు, తల మీదనే పెట్టుకొని ఉన్నారు. అట్లా చాలామంది ఈ లోకంలో యేసు ప్రభు అనే రైలు ఎక్కినారు, అంతా ఆయనే చూసుకుంటాను అన్నాడు. కానీ ఇంకా చింతలు చింతలు చింతలు. అసలు ఆ చింతలను బట్టే లేనిపోయిన రోగాలు కూడా వస్తాయన్నమాట. కాబట్టి మనం ఏ చింతలు లేకుండా, ఏం జరిగినా నా మేలు కోరికే. నేను తుఫాన్లో కూడా, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా నేను నిద్రపోతాను. నేను అమెరికాకు పోయినప్పుడు కోవిడ్కి ముందు మాథ్యూ హరికేన్ అనేది ఒక పెద్ద తుఫాను వచ్చింది. నేను ఎక్కడైతే ఉన్నానో అమెరికాలో దానికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో అది తీరం దాటుతుందని చెప్పినారు. ఇది మామూలు తుఫాను కాదు, దీన్ని మీరు చులకనగా చూడకండి. ఫ్లోరిడాలో ఉన్న వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అన్నారు. మీరు నమ్ముతారు లేదా, మొత్తం ఫ్లోరిడా రాష్ట్రం నిర్మానుష్యం అయిపోయింది. పెట్రోల్ బంకులన్నీ కూడా పెట్రోల్ అయిపోయింది. రేషన్ షాప్లో, కిరాణా షాపులు ఉంటాయి కదా, మొత్తం రేషన్ అయిపోయింది. ఎందుకు? మళ్ళా ఇది ఎప్పుడు ఆగుతుందో తెలియదని వారం రోజులకు కావాల్సిన సామాగ్రి అంతా తీసుకొని పెట్రోల్ నింపుకొని అందరూ వెళ్ళిపోయినారు. ఇక నాకు, క్రిసి, వికాసు, పాస్టమ్మ వీళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు, మేము న్యూస్లో చూస్తున్నాం, నువ్వు ఎందుకు అక్కడ ఉన్నావు, అక్కడ నుండి వచ్చేసాయి, ఫ్లోరిడా వదిలిపెట్టాను. అయితే నేను ఎవరింట్లో ఉన్నానో ఆయన ఏం చేసినాడంటే, నేను ఇంకా మంచి ప్లేస్కి తీసుకుపోతానని ఆ తుఫాను ఒక 10 కిలోమీటర్ల దూరంలో తీరం దాటుతుందంటే అక్కడ తీసుకుపోయినాడు. ఇంకా దగ్గరికి తీసుకుపోయినాడు. ఇక చూసుకో, ఒక ఇంట్లో పెట్టినారు నన్ను. వాళ్ళ తలుపులు, కిటికీలు అన్నీ కూడా పెద్ద పెద్ద గట్టి రేకులతోని కొట్టేసినారు. నాకు ఒక లాంతర్ ఇచ్చినారు. ఆ లాంతర్ ఇచ్చి పైకి పోయి పనుకోండి, మీరు ఏమన్నా జరిగితే మమ్మల్ని పిలవండి అని అన్నారు. సరే, నేను పైకి వెళ్ళి ఆ రోజు బైబిల్ చదువుతుంటే ఏమని వచ్చిందంటే, యేసు ప్రభు తుఫాన్లో నిద్రపోయినని వచ్చిందనమాట. అప్పుడు నాకు అనిపించింది, నేను ఎందుకు నిద్రపోకూడదు, ఎందుకు చింతించాలా? వీళ్ళు ఒకటే ఫోన్లు చేస్తున్నారు, పాప అక్కడి నుండి వచ్చేసే, అక్కడి నుండి వచ్చేసే. నేను వాళ్ళతో ఒకటే చెప్పిన, అమ్మ నేను బతికుంటే వచ్చి మిమ్మల్ని కలుస్తాను, లేదా పరలోకంలో కలుసుకుందాం, ఏం పోయింది అని చెప్పినాం. అన్నిటికీ పప్ప తమాషాలు చేస్తుంటాడని వాళ్ళు అనుకున్నారు. సో దేవుని దయ వల్ల నేను హాయిగా నిద్రపోయినాను. పొద్దున లేచేసరికి ఎండ ఉన్నది, మంచిగా ఎండ వస్తున్నది. ఏంది ఇది? పేతురు కూడా అదే అనుకున్నాడు, ఇది కలనా దర్శనమా ఏం సంగతి అని. అప్పుడు ఆ ఓనర్ ఎవరైతే నేను ఎవరి ఇంట్లో ఉన్నానో ఆయన వచ్చి అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా, మీ సంఘస్థులు భారంతో ప్రార్థన చేసినట్లున్నారు, అందుకే ఆ తుఫాన్ ఇక్కడ రావాల్సింది అది వేరే వైపు నుండి వెళ్ళిపోయింది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అందరూ భారంతో ప్రార్థన చేసినారు లేదో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే ఆ తుఫాన్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. దేవుడు అట్లా బతికి, అంటే దేవుడు ఒకసారి పరీక్ష చేస్తుంటాడు. తుఫాన్లు వచ్చినప్పుడు నీ వైఖరి ఎట్లా ఉన్నది,
సో పేతురు బయటకు వచ్చినాడు, ఒక తలుపు నుండి ఒక తలుపు అన్నీ తెరుచుకున్నాడు. తీరా మందిరం దగ్గరికి ఎవరైతే ప్రార్థన అక్కడికి వచ్చేసరికి తలుపు మూసుకొని ఉన్నది. పేతురు తలుపు తట్టినాడు, పిలుస్తున్నాడు. ఓ చిన్న అమ్మాయి, రోదే అనే అమ్మాయి వచ్చి మరి పేతురు యొక్క స్వరం విన్నది. ఇంకా తలుపు తీయలేదు. ఆ అమ్మాయి ఏం చేసింది, లోపలికి వెళ్ళి అందరూ చెప్పింది, పేతురు వచ్చినాడు, పేతురు వచ్చినాడు అని. వాళ్ళు నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రార్థన చేసేదేమో పేతురును రక్షించాలని ప్రార్థన చేస్తారు. తీరా పేతురు వచ్చేసరికి వీళ్ళేమో అమ్మాయితో అంటున్నారు, నీకేమైనా పిచ్చి పట్టిందా అని. కొంతమంది అట్లుంటారు, వర్షం పడకుండా ఉపవాస ప్రార్థన చేస్తామని ఆ ఉపవాస ప్రార్థన పోయేటప్పుడు గొడుగులు పట్టుకొని పోతుంటారు అన్నమాట. ఎందుకు? వర్షం వస్తే గొడుగు కాపాడుతాడు. ప్రార్థన ఏమో వర్షం పడకుండా ప్రార్థన చేయాలని చాలామంది విశ్వాసం అట్లా ఉంటుంది అన్నమాట. సో పేతురు వెళ్ళేసరికి వాళ్ళు తలుపు తీసినారు, వాళ్ళు విభ్రాంతిని పొందినారు. దేవుని స్తోత్రం. ఏ హేరోదైతే మరి పేతురును చంపాలనుకున్నాడో కొంత వెదకమన్నాడు, పేతురు దొరకలేదు. తర్వాత వాడు ట్రాన్స్ఫరే అయిపోయినాడు అక్కడి నుండి. అట్లా మన జీవితాల్లో కూడా అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఒక్కటేమంటే కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు నువ్వు దేవుని పైన ఆధారపడుతున్నావా? ఆధారపడడమే. సో దయచేసి గమనించండి, మన దేవుడు బతికున్న దేవుడు, చచ్చిపోయిన దేవుడు కాదు. ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయను అని చెప్పాడు. ఏ పరిస్థితులైనా వచ్చినా పర్వాలేదు, దేవుడు మనకు తోడుగా ఉంటే అంతే చాలు. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం ద్వారా ప్రభు మీతో మాట్లాడినాడని నేను నమ్ముతున్నాను. ప్రశ్న ఏమంటే, మరి ప్రభు నీ హృదయంలో ఉన్నాడా లేదా? ఇంతవరకు నువ్వు మారు మనసు పొందినావా లేదా? యేసు ప్రభును రక్షకునిగా అంగీకరించినావా లేదా? యేసు ప్రభు మన జీవితంలో, మన హృదయంలో ఉంటే మనం ఏదైనా కూడా జయించగలుగుతాం. ఇంకా ఎవరైనా రక్షణ మారు మనసు లేని వారు, పాపాలు ఒప్పుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు, యేసు ప్రభును హృదయంలో లేకుండా జీవిస్తూ ఉంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈరోజు వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడినాడు. నేను మారుమనసు పొందుతున్నాను, యేసు ప్రభును నా రక్షకునిగా అంగీకరిస్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అనేవాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి దించేయండి, నేను మీ కొరకే ప్రార్థన చేస్తాను. సహోదరుడా, దేవుణ్ణి నేను దీవించునుగాక. సహోదరి, దేవుణ్ణి నేను దీవించునుగాక. ఇంకా ఎవరైనా ఉంటే మీ కుడి చేయి పైకెత్తి దించేయండి, మీ కొరకై ప్రార్థన చేస్తాను. సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను దీవించునుగాక. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, రెండవ ఆరాధనలో పాల్గొన్న వారందరికీ, ట్రైనింగ్ క్లాసెస్లో పాల్గొనబోతున్న వారికి ఇప్పుడు సదాకాలం తోడైండును గాక.